వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము ఈ వీడియోలో ఇస్లాం మతం, అరబ్ మరియు తురుష్క దండయాత్రల గురించి నేర్చుకుందాము. మొదట మనం ఇస్లాం గురించి నేర్చుకుందాము. ఇస్లాం గురించి ఎందుకంటే మనకి ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు మొఘల్లో రిపీటెడ్గా వాడేటువంటి పదాలు మనము బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని పదాలు ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తా నేను. దెన్ మనకి అరబ్ దండయాత్రలు, తర్వాత తురుష్క దండయాత్రలు ఈ వీడియోలో నేర్చుకుందాము. మొదట ఇస్లాం మతం చూసినట్లయితే ప్రపంచంలో మరి యొక్క పురాతన మతం అంటే ఇస్లాం మతము. ఇస్లాం మతాన్ని ఎవరు ప్రారంభించారంటే ఎవరు చెప్పలేరు. ఇస్లాం మతాన్ని చివరిసారిగా సంస్కరించింది మహమ్మద్ ప్రవక్త. చివరిసారిగా సంస్కరించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని చెప్పాల్సి ఉంటుంది. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు అని చెప్పడం కష్టము. మనకి మధ్య ఆసియా ప్రాంతము మనకి 3 మతాలకు పుట్టినిల్లుగా చెప్పాల్సి ఉంటుంది. జుడాయిజం, దాన్నే యూదు మతం అంటాము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము. కొంతమంది ముస్లింలు జీసస్ క్రైస్ట్ను కూడా ఇస్లాం మత సంస్కర్తగానే భావించడం జరుగుతుంది. అయితే ఇస్లాం మతాన్ని చివరిసారిగా సంస్కరించింది మహమ్మద్ ప్రవక్త. ఈ మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 నుంచి 632 వరకు నివసించడం జరిగింది. ప్రస్తుత సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతానికి చెందిన వ్యక్తి తను. ప్రస్తుత సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క మహమ్మద్ మక్కాలోని కాబా గృహంలో ఉన్న విగ్రహాలను పగలగొట్టాలని మక్కా వాసులను కోరాడు. మక్కాలో హీరా పర్వతాల దగ్గర మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసేవాడు. ఒక దేవదూత వచ్చేసి, నువ్వు దేవుని యొక్క మెసెంజర్వి, దేవుడి యొక్క ప్రతినిధివి, ఇస్లాం మతాన్ని సంస్కరించమని చెప్పడం జరిగింది. సో ఆ దేవదూత చెప్పినటువంటి అంశాలు యాజ్ ఇట్ ఈజ్ మక్కా ప్రజలకు చెప్పాడు. కానీ మక్కా ప్రజలు ఎవరు అంగీకరించలేదు. అయితే అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. మనకి కాబా గృహము మక్కాలో ఉంటుంది. మనకి మక్కా యొక్క ప్రాధాన్యత ఏంటయ్యా అంటే మధ్యయుగం, ప్రాచీన మధ్యయుగ కాలంలో వ్యాపార కేంద్రంగా చెప్పాలి. యూరోపియన్లు మక్కాకి వచ్చేవాళ్ళు, భారతీయ వ్యాపారస్తులు మక్కాకు వచ్చేవాళ్ళు, యూరోపియన్లు మక్కాకు వచ్చేవాళ్ళు. ఇక్కడ భారతీయ వస్తువులు, చైనా వస్తువులు కొనుగోలు చేసి యూరోపియన్లు వెళ్ళేవాళ్ళు అనమాట. ఇది ఒక మధ్య ఉన్నటువంటి వ్యాపార కేంద్రము. మక్కా చూసినట్లయితే చుట్టూ ఎడారి ఉంది. సో వ్యాపారం పైనే అభివృద్ధి చెందిన ప్రాంతం అన్నమాట. ఇండియా నుంచి, చైనా నుంచి అనేక మంది తమ వస్తువులని మక్కాకు తీసుకురావడం, రోమన్లు అక్కడి నుంచి కొనుగోలు చేయడం, రోమన్ వస్తువులని భారతీయులు, చైనా వాళ్ళు కొనుగోలు చేయడం. అందువల్ల కాబాలో అనేక విగ్రహాలు పెట్టడం జరిగింది. అయితే ఈ విగ్రహారాధనని వ్యతిరేకించాడు మహమ్మద్ ప్రవక్త. అయితే ఈ కాబా గృహంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ పగలగొట్టాలని మక్కావాసులకు సూచించాడు. కానీ మక్కావాసులు ఈ యొక్క కాబా గృహంలో ఉన్న విగ్రహాలు పగలగొట్టినట్లయితే వ్యాపారము నాశనం అయిపోతుందేమోనని భయపడి వాళ్ళు వ్యతిరేకించారు. మహమ్మద్నే మక్కా నుండి తరిమివేశారు. 622లో మహమ్మద్ను మక్కా నుంచి తరిమేశారు. సో అతను మక్కా వదిలి మదీనాకు వెళ్ళిపోవడం జరిగింది. దీనినే మనము వలస అని చెప్పేసి అంటాము. వలసని అరబిక్ భాషలో హిజీరా అని చెప్పేసి చెప్తాము. ముస్లింలు 622 ADలో వాళ్ళ యొక్క క్యాలెండర్ని ప్రారంభించారు. దాన్ని హిజీరా శకము అంటాము. క్యాలెండర్, ఇస్లామిక్ క్యాలెండర్ అనేది మనకి 622 AD నుంచి ప్రారంభమవుతుంది. మనం గత చాప్టర్స్లో చెప్పుకున్నాం వివిధ క్యాలెండర్ల గురించి. కనిష్కుడు శకాయరా స్టార్ట్ చేశాడు 78 ADలో. మొదటి చంద్రగుప్తుడు 319 లేదా 320లో ఒక క్యాలెండర్ స్టార్ట్ చేశాడని. హర్షవర్ధనుడు 612లో అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ మహమ్మద్ మక్కాను వదిలి మదీనాకు వలస వెళ్ళాడు కాబట్టి వలస పేరుతోటే హిజీరా శకమును ప్రారంభించారు. మనకి ఇది చాంద్రమాన క్యాలెండర్, చంద్రుని ఆధారంగా నిర్మించుకున్న క్యాలెండర్ అనమాట. చంద్రుడు ఒక 11 రోజులు కనిపించాడు, 11 అమావాస్యలు ఉంటాయి. సో 11 రోజులు డిలీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 354 డేసే ఉంటాయి ఈ యొక్క మతంలో, ఈ యొక్క మత క్యాలెండర్లో.
ఇస్లాం క్యాలెండర్లో 354 డేసే ఉంటాయి, 11 డేస్ తక్కువగా ఉంటుంది. రైట్, మనకి మొదటి నెల వచ్చేసి మొహర్రం అని చెప్తాము, 9వ నెల రంజాన్ అని చెప్పేసి చెప్తాము. రైట్, మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల మొహర్రం, 9వ నెల రంజాన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రంజాన్ నెలలో పూర్తిగా వాళ్ళు రైట్ ఉపవాసాలు చేస్తారు. రంజాన్ నెల పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేన రంజాన్ పండుగ నిర్వహించుకుంటారు. రైట్, మనకి ఆ క్యాలెండర్ సంబంధించిన సమాచారము 630లో మదీనా ప్రజల సహాయంతో మక్కాను తిరిగి ఆక్రమించుకున్నాడు మహమ్మద్. రైట్, మదీనా ప్రజలందరూ కూడా ఇస్లాంని అంగీకరించారు. మదీనా ప్రజలంతా కూడా మహమ్మద్ యొక్క మెసేజ్ని అంగీకరించి మదీనా ప్రజలు అతనికి సహాయం చేయడానికి అంగీకరించారు. 630 మదీనా ప్రజల సహాయంతో మక్కాను తిరిగి ఆక్రమించుకున్నాడు. రైట్, మక్కా ప్రజలు ఓడిపోయి కాబా గృహములో ఉన్న విగ్రహాలను పగలగొట్టడం జరిగింది. సో అప్పటి నుంచి మక్కా మదీనా రెండూ కూడా ఇస్లాం మతానికి ముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. రైట్, 632లో మహమ్మద్ మరణించాడు. అయితే మహమ్మద్ తన తరువాత ఇస్లాం మతానికి సూచనలు జారీ చేయడం కోసము తను బతికుండగానే క్రియేట్ చేసిన పోస్ట్ పేరు వచ్చేసి ఖలీఫా. ఖలీఫా అనేది ఒక పదవి పేరది. ఈ పదవిని మహమ్మద్ బతికుండగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఖలీఫా అంటే వారసుడు అని అర్థము. మహమ్మద్ తన అనంతరం ఇస్లాం మతానికి రాజకీయ మరియు మతపరమైన గురువుగా ఖలీఫాను గుర్తించడం జరిగింది. రైట్, మత అధికారిని రాజకీయాలపైన అధికారం ఇచ్చాడు మహమ్మద్. తన తర్వాత మిగతా ముస్లింలందరికీ సలహాలు ఇవ్వడం కోసం క్రియేట్ చేసిన పోస్ట్ పేరే ఖలీఫా. ఇతను మతపరమైన రాజకీయ గురువుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే మహమ్మద్ ఏం చేశాడంటే తన అల్లుడైనటువంటి అలీని నెక్స్ట్ ఖలీఫాగా, తన చనిపోయిన తర్వాత ఖలీఫాగా ఉండాలని ప్రకటించాడు. కానీ తను చనిపోయే నాటికి అలీ అనే వ్యక్తి పెద్దవాడు కాలేకపోయాడు, ఇంకా కూడా చిన్న పిల్లవాడే. సో అతను కాకుండా అబూబకర్ అనేటువంటి వ్యక్తి మొదటి ఖలీఫాగా నియమించబడ్డాడు. మొదటి ఖలీఫాగా చెప్పాల్సి ఉంటుంది. ఇతని తర్వాత ఒమర్ మరియు ఉస్మాన్ ఖలీఫాలు కావడం జరిగింది. మొదటి ఖలీఫా, రెండో ఖలీఫా, మూడో ఖలీఫా. ఈ ముగ్గురు యొక్క అనుచరులే సున్నీ మతస్థులు. ఈ ముగ్గురు యొక్క అనుచరులే సున్నీ మతస్థులు. రైట్, నాలుగవ వ్యక్తి అలీ, మహమ్మద్ యొక్క అల్లుడు. రైట్, అలీ ఇతని యొక్క అనుచరులను ఏమంటే పిలుస్తారయ్యా అంటే షియా మతస్థులని పిలవడం జరుగుతుంది. ఇస్లాం మతంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి, సున్నీ వర్గము, షియా వర్గము. మొదటి ముగ్గురు ఖలీఫాల యొక్క అనుచరులే సున్నీలు. రైట్, 4వ ఖలీఫా యొక్క అనుచరులే షియాలు అని చెప్పాల్సి ఉంటుంది. మనకి ప్రపంచంలో అత్యధిక జనాభా సున్నీలది ఉంది. రైట్, షియా జనాభా చాలా తక్కువగా ఉంటుంది. మనకి షియా జనాభా అత్యధికంగా ఉన్న దేశము అంటే ఇరాన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇరాన్ యొక్క పాత పేరు పర్షియా. రైట్, మనకి ఈ షియా దేశము ఇరాన్ అండ్ మనకి సౌదీ అరేబియా అనేది సున్నీ దేశంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి ఒక్క రాజు కూడా ఖలీఫా తరపునే పరిపాలించాలి, ఖలీఫా పేరు మీదే పరిపాలించాల్సి ఉంటుంది. మన్సూర్ ఖలీఫా అనుమతి పత్రము. ప్రతి ముస్లిం రాజు ఖలీఫాకు బహుమతులు పంపించాలి. రైట్, ఆ బహుమతులు స్వీకరించిన తర్వాత ఖలీఫా ముస్లిం రాజులను గుర్తిస్తూ మన్సూర్ అనే పత్రం ఇస్తాడు. తన యొక్క ప్రతినిధి అనేటువంటి అనుమతి పత్రాన్ని ఇస్తాడు. దాన్ని ఏమంటున్నాం మనం? మన్సూర్ అంటున్నాము. ఖలీఫా యొక్క అనుమతి పత్రమే మన్సూర్. ప్రతి ముస్లిం రాజు ఖలీఫాకి బహుమతులు పంపించాలి. సో అప్పుడు అతను తనకు అనుచరుడుగా గుర్తించడం జరుగుతుంది. అంటే ప్రతి రాజు కూడా డిప్యూటీ రాజుగానే భావించాలి. ప్రతి ముస్లిం రాజు కూడా డిప్యూటీ రాజుగా భావించాలి. ఖలీఫానే చక్రవర్తి అన్నమాట. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే షరియత్ ఇస్లామిక్ న్యాయ గ్రంథము. ఉలేమా స్థానిక మత పెద్ద.
స్థానిక మత పెద్ద మరియు షరియత్ యొక్క సంరక్షకుడు. షరియత్ యొక్క సంరక్షకుడు. సుల్తాన్ అంటే రాజు అండి. సుల్తాన్ అంటే రాజు. రాజు తన పరిపాలనలో షరియత్ను పాటించాలి. ఒకవేళ గనక షరియత్ను ఉల్లంఘించినట్లయితే ఈ ఉలేమా అనేటువంటి స్థానిక మత పెద్ద ఫత్వా జారీ చేస్తాడు. ఫత్వా అంటే నిషేధాజ్ఞ. ఫత్వా అంటే నిషేధాజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఖరజ్ భూమి శిస్తు. రైట్. భూమి శిస్తు ఇది ఇస్లామేతరులు కట్టవలసిన భూమి శిస్తు. ఉషర్ ముస్లింలు కట్టవలసిన భూమి శిస్తు. ఖరజ్ వచ్చేసి ఇస్లామేతరులు కట్టాల్సిన భూమి శిస్తు. ఉషర్ వచ్చేసి ముస్లింలు కట్టే భూమి శిస్తు. ముస్లింలు కట్టే భూమి శిస్తు. ఖరజ్ అంటే ఇస్లామేతరులు కట్టే భూమి శిస్తు. నెక్స్ట్ జిజియా ఇస్లాం రాజ్యంలో నివసిస్తున్న ఇస్లామేతరులు చెల్లించవలసిన పన్ను. రైట్. ఇస్లాం మతంలో నివసిస్తున్న ఇస్లామేతరులు మరి ఎందుకు కట్టాలయ్యా ఈ ట్యాక్స్ అంటే ఆ యొక్క మతాన్ని మీరు పాటించుకోవచ్చు. రాజు మీకు సంరక్షణ కల్పిస్తాడు. రైట్. ఇస్లాం మతంలో నివసిస్తున్నట్టు ఇస్లామేతరులు ఇస్లాం కాని వారు మీ మతాన్ని మీరు అవలంబించాలంటే మాకు ట్యాక్స్ కట్టాలి. మాకు ట్యాక్స్ కడితే మేము మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించనిస్తాము. ఒకవేళ మేము ట్యాక్స్ కడితే అతను సంరక్షణ ఇస్తాడు. ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే ఇస్లాం మతంలోకి కన్వర్ట్ కావాల్సి ఉంటుంది. ఇస్లాం మతంలోకి కన్వర్ట్ కావాలి. కన్వర్ట్ కాను అంటే ఖచ్చితంగా జిజియా పన్ను కట్టాల్సి ఉంటుంది. మరి ఎవరి నుంచి వసూలు చేస్తారయ్యా అంటే ఈ పన్నులు కుటుంబంలో సంపాదించే వారి నుండి మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. రైట్. అందరి నుంచి కాదు, ఓన్లీ కుటుంబంలో సంపాదించేవారు అంటే మహిళలకు జీతం ఉండదు కాబట్టి మహిళలు మినహాయించినట్లే, పిల్లలకి జీతం ఉండదు కాబట్టి పిల్లల్ని మినహాయించినట్లే, అలాగే వృద్ధులు, ఓకే, అనాథలు వీళ్ళంతా కూడా జిజియా పన్ను నుంచి మినహాయింపబడతారు. రైట్. కుటుంబంలో సంపాదించేవారు మాత్రమే ఈ జిజియా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందరూ కట్టాల్సిన అవసరం లేదు. కట్టాల్సిన అవసరం లేదు. ఇక జకత్ చూసినట్లయితే ముస్లింలు చెల్లించే వార్షిక ఆదాయ పన్ను ఎంత కడతారయ్యా అంటే 2.5%. రైట్. తమ వార్షిక ఆదాయంలో 2.5% రైట్ రాజుకు చెల్లించాలి. మరి ఈ డబ్బు ఏం చేస్తారయ్యా అంటే దాన ధర్మాల కోసం ఉపయోగిస్తారు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. రైట్. మరి ప్రస్తుతం ఇది లేదు కదా అంటే రంజాన్ నెలలో రైట్ దాన ధర్మాలు స్వచ్ఛందంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మతపరమైన పన్నులు లేవు. సో ముస్లింలు యొక్క రంజాన్ నెలలో దాన ధర్మాలు చేస్తారు. టోటల్ ఇయర్ ఇన్కమ్లో 2.5% కమ్స్. యుద్ధంలో దోచుకున్న సంపద అని అర్థము. ఈ యుద్ధంలో దోచుకున్న సంపదను సుల్తాన్ మరియు సైనికుల మధ్య పంచబడుతుంది. మనకి సైనికులకేమో 4/5 ఇస్తారండి. రాజు సుల్తాన్ 1/5 వంతు తీసుకుంటాడు. యుద్ధంలో దొరికిన సంపదను సుల్తాన్ సైనికుల మధ్య పంచుతాడు. రైట్. 1/5 వంతు రాజుకి లేదా సుల్తాన్కి, 4/5 వంతు సైనికులకి. అదేంది రాజు కదా విజయం సాధించింది సైనికులకు ఎందుకు ఇవ్వాలి అంటే రైట్ రాజు యుద్ధాన్ని నడిపిస్తాడు. రైట్. సైనికులని నడిపిస్తాడు. రైట్. కాబట్టి అతనికి 1/5. రైట్. ఒకసారి దాడి చేసినప్పుడు గెలిచినప్పుడే కదా వాళ్ళకి దొరికేది. సో వాళ్ళు ఆ డబ్బును ఒకసారే ఇస్తారు. రెండో విషయం ఒకసారి మాత్రం పే చేయబడుతుంది. రైట్. మరి సైనికులకు ఎందుకు ఇవ్వాలి? రాజు రెగ్యులర్గా జీతాలు ఇస్తాడు కదా అంటే నెక్స్ట్ యుద్ధంలో ఇంకా ఉత్సాహంగా పోరాడాలి అంటే వాళ్ళకు ఒక బూస్టింగ్ ఉండాలన్నమాట. నేను గొప్పగా పోరాడితే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఈ కమ్స్ అన్నమాట. 4/5 వంతు సైనికులకి ఇవ్వబడుతుంది. రాజ్యం ఆక్రమించిన తర్వాత ఆ రాజ్యము రాజుకే చెందుతుంది. నెక్స్ట్ కమ్స్ అనేది ఉండదు, సైనికులకి ఇవ్వబడదు. రైట్. ఒకసారి దోచుకున్నప్పుడే యుద్ధం చేసినప్పుడే ఉంటుంది. తర్వాత పన్నులన్నీ కూడా రాజుదే కాబట్టి రాజు సైనికులకు ఇస్తాడు. ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. వాళ్ళు ఇంకా ఉత్సాహంగా నెక్స్ట్ యుద్ధంలో పోరాడడం కోసము. రైట్. ఇవి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి టర్మినాలజీస్ అన్నమాట. రైట్. ఇవి ఢిల్లీ సుల్తాన్స్లో మొఘల్స్లో రిపీట్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంపై లేదా భారత్పై అరబ్బుల దండయాత్ర.
భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మొదటి ముస్లింలు అంటే అరబ్బులు అని చెప్పాల్సి ఉంటుంది. భారతదేశంలో అరబ్బుల రాక అనేది 7వ శతాబ్దంలో వర్తక వ్యాపారాల పేరుతో జరిగింది. రైట్, అరబ్బు వర్తకులు ఐరోపా దేశ వ్యాపారానికి మధ్యవర్తులుగా ఉన్నారు. అరబ్బులు ముస్లింలుగా మారిన తర్వాత భారతదేశ పశ్చిమ తీరంను జయించడానికి ప్రయత్నించారు. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అత్యంత పురాతనమైన మసీదు అంటే చేరామన్ మసీదు. చేరామన్ మసీదు భారతదేశంలో అత్యంత పురాతనమైన మసీదు చేరామన్ మసీదు. మనకి కేరళలో ఉందండి, ఇది కేరళలో ఉంది. రైట్, చాలా పుస్తకాల్లో చైర్మన్ రాస్తారు. చైర్మన్ కాదు అది చేరామన్. రైట్, చైర్మన్ కాదు అది చేరామన్ గుర్తుపెట్టుకోవాలి. చాలా పుస్తకాల్లో చైర్మన్ అని రాస్తారు. చైర్మన్ అంటే అసలు అర్థమే లేదు. కేరళని ప్రాచీన కాలంలో చేరా అని పిలిచేవాళ్ళు. చేరా అని పిలిచేవాళ్ళు ప్రాచీన కాలం. ఇంకా మనకి చేరళము కాస్త కేరళం అయిపోయింది. చేరామన్ మసీదు అత్యంత పురాతనమైన మసీద్ అన్నమాట, ఇండియాలో కట్టబడింది. రైట్, భారత్పై అరబ్బుల తొలి దండయాత్ర 637లో ముంబై సమీపంలోని ఠానే పైన జరిగింది. కానీ ఇది విఫలమైంది. క్రీస్తు శకం 708లో శ్రీలంక నుండి ఇరాక్లోని అరబ్ గవర్నర్ ఆల్ హజ్జాజ్కు కానుకలను తీసుకువెళ్ళడం జరిగింది. శ్రీలంక రాజు ఇరాక్ గవర్నర్ అయినటువంటి ఆల్ హజ్జాజ్కు బహుమతులు పంపించాడు. ఈ బహుమతులు ఉన్న ఓడ దేబాల్ రేవు పట్టణంలో దోపిడీ గురి కావడం జరిగింది. సో ఈ యొక్క దోపిడీ జరగడం వల్ల ఈ యొక్క అరబ్బులు సింధుపై దాడి చేయడానికి కారణమైందనమాట. దేబాల్ సింధు రాజ్య పరిధిలోకి వస్తుంది కనుక సింధు రాజైన దాహిర్ను నష్టపరిహారం చెల్లించమని కోరడం జరిగింది. అలాగే ఎవరైతే దోచుకున్నారో వాళ్ళను శిక్షించమని కోరడం జరిగింది. కానీ సింధు రాజు దాహిర్ దానికి నిరాకరించాడు. సింధు రాజు చూసినట్లయితే సింధు రాజు దాహిర్ బ్రాహ్మణుడు. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా జైనులు, బౌద్ధ మతస్థులు. ఈ దాహిర్ అనేవాడు పరమత సహనం లేనివాడు. బౌద్ధులని, జైనులని, ఇతర మతస్థులని వేధించేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దండయాత్ర అనేది జరిగిందండి. ఖలీఫా మొదటి వాలిద్ అనుమతితో ఆల్ హజ్జాజ్ సింధుపై దాడి చేయడం జరిగింది. మొదటి వాలిద్ ఎవరు పర్మిషన్ ఇచ్చారయ్యా అంటే ఖలీఫా మొదటి వాలిద్. ఇది గతంలో ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 710-11లో 2 దండయాత్రలు జరిగాయి. ఒబైదుల్లా, బిదాయతులు దాడి చేయడం జరిగింది. కానీ దాహిర్ వీళ్ళను ఓడించి వధించేశాడు. 2 దాడులు విఫలం కావడంతో ఆల్ హజ్జాజ్ తన మేనల్లుడైనటువంటి మహమ్మద్ బిన్ కాసిమ్ను ఇమాదుద్దీన్ మహమ్మద్ బిన్ కాసిం, అతని యొక్క పూర్తి పేరు వచ్చేసి ఇమాదుద్దీన్ మహమ్మద్ బిన్ కాసిం, షార్ట్కట్లో మహమ్మద్ బిన్ కాసిం అంటాము. ఇండియా పైన దాడి పంపించడం జరిగింది. ఇది మనకు 711లో ఇరాక్ నుంచి బయలుదేరితే 712లో ఇండియాకి వచ్చారు. సో అందుకే 711, 712 రెండు చెప్తారు. 711, 712 మనకి ఇండియాకి వచ్చేసరికి 712 అయింది దండయాత్ర. కాసిం తొలుత మక్రాన్ రేవును ఆక్రమించి దేబాల్పై దాడి చేసి దేబాల్ను దోచుకున్నాడు. కానీ ఇప్పుడు దాహిర్ అడ్డుకోలేదు. దేబాల్ను దోచుకొని వెనక్కి వెళ్ళిపోతారని భావించి దాహిర్ అడ్డుకోలేదు. ఎందుకంటే దేబాల్ రేవులోనే ఇతని ఓడలు దోచుకోబడ్డాయి, ఆల్ హజ్జాజ్ ఓడలు దోచుకోబడ్డాయి. సో అతను అది దోచుకొని వెనక్కి వెళ్ళిపోతాడులే అనుకొని అడ్డగించలేదు. కానీ దేబాల్ రేవును ధ్వంసం చేయడమే కాక అనేక బౌద్ధుల్ని సంహరించాడు. సింధు రాజధాని అరోర్ పైన దాడి చేసినప్పుడు దాహిర్కి అలాగే కాసింకి మధ్య యుద్ధం జరిగింది. దీన్నే మనము రేవార్ యుద్ధం అని చెప్పి చెప్తాము. దీనికే మరి ఒక పేరు అలోర్ యుద్ధం లేదా రేవార్ యుద్ధం లేదా రోర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. 3 పేర్లు ఉన్నప్పటికీ ఒకటే యుద్ధం అది. ఈ యుద్ధంలో మనకి ప్రధానంగా చూసినట్లయితే దాహిర్కి అనుకూలంగా ఉంది 80% యుద్ధము. మహమ్మద్ బిన్ కాసిం ఓడిపోయే పరిస్థితి. కానీ ఇక్కడ యుద్ధంలో దాహిర్ ఓడిపోయి చంపబడ్డాడు. ఇక్కడ 80% ఇతని ఫేవర్గా ఉంది కదా, మరి కాసిం ఎలా గెలిచాడు అంటే మన సైన్యంలో అత్యంత ముఖ్యమైనది ఏనుగు.
ఏనుగులని వాడేవాళ్ళు భారతీయులు యుద్ధంలో ఏనుగులను ఉపయోగించారు. ఎందుకంటే ఏనుగు చాలా బలమైన జంతువు. రైట్, భయపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే ముందున్న సైన్యాన్ని పిండి చేసేస్తుంది, ముందున్న సైన్యాన్ని నాశనం చేస్తుంది. కానీ భయపడిందా ఇమీడియట్గా వెనక్కి పరిగెత్తుంది, సొంత సైన్యాన్ని తొక్కి చంపేస్తుంది. ఆ ఏనుగుకి తెలియదు మనవాడా పక్కోడా, అదొక జంతువు మాత్రమే. మనిషి అయితే మనకు డిస్క్రిమినేషన్ తెలుస్తుంది, వాడు శత్రువు, వీడు మనిషి మనవాడు అని చెప్పేసి. రైట్, ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ దాహిర్ ఎక్కిన ఏనుగు భయపడి యుద్ధరంగం నుంచి పారిపోయింది. సైనికులు ఏమనుకున్నారు, దాహిర్ పారిపోతున్నాడు అనుకొని దాహిర్ వెనకాలే సైన్యం పారిపోవడం జరిగింది. సో పారిపోయే వాళ్ళను చంపడం చాలా సునాయాసం, పోరాడే వాళ్ళని చంపడం కష్టము, పారిపోయే వాళ్ళని చంపడం సునాయాసం. మరొకటి వచ్చేసి మనకి ఈ యొక్క అరబ్బులు కానీ తురుష్కులు కానీ విలువిద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విలువిద్య ఉండడం వల్ల, ధనుర్బాణాలు ఉండడం వల్ల బాణాలు వేసి ఈజీగా పారిపోయే వాళ్ళని చంపేశారు ఈ యొక్క అరబ్బులు. అతి కష్టం మీద యుద్ధరంగానికి ఏనుగును తీసుకొచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాహిర్ వెనకాలే సైనికులు పరిగెత్తుకొని రావడం వల్ల చాలా నష్టం జరిగింది. రైట్, గెలిచే యుద్ధాన్ని దాహిర్ ఏనుగు వల్ల ఓడిపోయాడు. రైట్, అరబ్బుల యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే గుర్రాలు, భారతీయుల యొక్క నెగిటివ్ ఏంటంటే ఏనుగు భయపడినంత వరకు చాలా గొప్పగా పోరాడుతుంది, భయపడిందా వెనక్కి వెళ్ళిపోతుంది. గుర్రం భయపడ్డా జస్ట్ జంప్ చేసి సరిపోతుంది, కానీ ఏనుగు నుంచి జంప్ చేయడం చాలా కష్టము. పొరపాటున దాని కాలు కింద పడితే మొత్తం నజ్జు అయిపోతారు. రైట్, సో చాలా డ్యామేజ్ జరిగేది ఏనుగు వల్ల. రైట్, దాహిర్ భార్య కాసిమ్ను ఎదిరించిన ఫలితం లేకపోయింది. రైట్, జోహార్ చేసి మరణించింది. జోహార్ అంటే ఇది ఒక రాజపుత్తుల యొక్క కష్టం అండి. రైట్, జౌహార్ ఇది ఒక రాజపుత్తుల యొక్క కష్టం అని చెప్పాలి, సాంప్రదాయం అని చెప్పాలి. రాజపుత్రులు మాత్రమే పాటించినటువంటి ఒక రకమైన సతీసాగమనం అని చెప్పాలి. సతీసాగంలో మనకి భర్త శరీరంతో పాటు దూకుతారు, కానీ ఇక్కడ భర్త శరీరం కాదు, రాజు యుద్ధ రంగంలో చనిపోయి ఉంటాడు. రాజు శరీరాన్ని తీసుకొచ్చే లోపే, అతని శవాన్ని తీసుకొచ్చే లోపే విదేశీయులు వచ్చేస్తారు. రైట్, ఈ యొక్క రాజపుత్రులని కాపాడుకోవాలి. రాజపుత్రులు అనేవాళ్ళు శీలానికి ప్రాధాన్యత ఇస్తారు. తమ శీలానికి ప్రాధాన్యత ఇస్తూ తమను తాము అగ్నిగుండంలో అర్పించేసుకుంటారు, జోహార్ చేసి చనిపోతారు. మనకి సతిలో రాజు శరీరము భర్త శరీరంతో పాటు ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రాణులు మాత్రమే అగ్నిగుండంలో దూకి చనిపోతారు. భర్త చనిపోయాడని తెలియగానే, భర్త చనిపోయాడో లేదా రాజు చనిపోయాడని తెలియగానే వాళ్ళ రాణులు స్వయంగా నిప్పుల్లో దూకి చనిపోతారు. సతిలో భర్త శరీరం ఉంటుంది, ఇక్కడ ఉండదు, అదే తేడా అని చెప్పాలి. ఇది రాజపుత్రులకు మాత్రమే. రైట్, 713 నాటికి కాసిం బ్రాహ్మణాబాద్, అరోర్తో పాటు ముల్తాన్లను కూడా ఆక్రమించాడు. రైట్, ముల్తాన్ని ప్రధానంగా చూసినట్లయితే బంగారు నగరం అని చెప్పేసి పిలిచాడు. బంగారు నగరం అని చెప్పేసి పిలవడం జరిగింది ఈ యొక్క కాసిం. మహమ్మద్ బిన్ కాసిం ముల్తాన్ నగరాన్ని బంగారు నగరం అన్నారు. అత్యధిక సంపద ఉన్న నగరము. రైట్, మనకి రాజులు ఎవరైనా కానీ వాళ్ళకి డబ్బులు కావాలి అంటే ఖచ్చితంగా ముల్తాన్కు అప్పు కోసం వస్తారు అని చెప్పేసి కాసిం చెప్పడం జరిగింది. అయితే మనకి సింపుల్గా మనకు అర్థం కావాలి అనుకుంటే వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అంటే, జనరల్గా మనము ఏదైనా పండుగ వస్తే మనం ఏం చేస్తామండి, మామిడి ఆకులతో తోరణాలు కడతారు. రైట్, కానీ వీళ్ళు ఏం చేశారంటే బంగారు మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. అంత డబ్బున్న వాళ్ళు ముల్తాన్లోని వ్యాపారస్తులు. రైట్, రాజులకు కూడా అప్పులు ఇచ్చేంత ధనవంతులు ముల్తాన్లోని వ్యాపారస్తులు అని చెప్పాల్సి ఉంటుంది. దాహిర్ కుమార్తెలైన పరిమళాదేవి, సూరజ్ దేవిలను ఖలీఫాకు కానికగా పంపించాడు. ఆల్ హజ్జాజ్కు కాలికగా పంపించడం జరిగింది. భారతదేశంపై విజయం సాధించిన మొట్టమొదటి మహమ్మదీయుడు కాసిం. రైట్, ఇతను అరబ్బు జాతీయుడు. భారతదేశంపై విజయం సాధించిన మొదటి మహమ్మదీయుడు అంటే కాసిం అని చెప్పాలి. ఇతడు అరబ్బు జాతికి చెందినవాడు. రైట్, మనకి సింధులో జిజియా పన్నును వసూలు చేశాడు. సింధులో జిజియా పన్నును వసూలు చేయడం జరిగింది.
జిజియా పన్నును వసూలు చేయడం జరిగింది. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క జిజియా పన్ను అనేది ఇస్లామేతర నుంచి వసూలు చేయబడింది. సింధు నుంచి జిజియా పన్ను వసూలు చేసిన మొదటి వ్యక్తి అంటాడు మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశం నుంచి జిజియా పన్ను వసూలు చేసిన మొదటి వ్యక్తి అంటారు మహమ్మద్ బిన్ కాసిం. కానీ ఇతను బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చాడు. బ్రాహ్మణులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. రైట్. మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఏ రాజు కూడా బ్రాహ్మణుల పైన జిజియా పన్ను విధించలేదు. రైట్. ముస్లిం రాజుల కాలంలో కూడా బ్రాహ్మణులు పన్నులు కట్టలేదన్నమాట. ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఒకే ఒక్కడు బ్రాహ్మణుల నుండి కూడా జిజియా పన్ను వసూలు చేశాడు. రైట్. మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు జిజియా పన్నును బ్రాహ్మణులకు రద్దు చేశారు. బ్రాహ్మణులు కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన కులాల వారు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర వర్గాల వారు జిజియా పన్ను కట్టాల్సిందే. రైట్. మనకి అరబ్బు దండయాత్ర వల్ల మనకొచ్చిన బెనిఫిట్ ఏందయ్యా అంటే సున్నా. మనకి ఎటువంటి బెనిఫిట్ రాలేదు. ఎందుకంటే భారతీయుల కంటే వెనుకబడ్డవారు అరబ్బులు. రైట్. మనకి అరబ్బుల దండయాత్ర వల్ల సరిహద్దులకే పరిమితమైందండి. అరబ్బుల దండయాత్ర పూర్తి భారతదేశంలోకి రాలేదు, కనౌజ్లోకి రాలేదు. రైట్. అరబ్బుల దాడి భారతదేశ చరిత్రలో ఒక సంఘటన మాత్రమే అన్నది హుల్సీ హేగ్. అరబ్బుల దాడి భారతదేశ చరిత్రలో ఒక సంఘటన మాత్రమే అన్నది హుల్సీ హేగ్. మనకి అరబ్బుల దండయాత్ర వల్ల మనకేమైనా బెనిఫిట్ వచ్చినట్టు ఏది రాలేదు. మన యొక్క చరక సంహిత, రైట్, ఆర్యభట్టీయము, రైట్, బృహత్ సంహిత లాంటి అనేక భారతీయ గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించారు. ఇండియా యొక్క డెసిమల్ సిస్టమ్ని హిందుసా అని చెప్పేసి పిలవడం జరిగింది. హిందుసాని అరబ్బు దేశంలో తర్వాత యూరప్లో ప్రవేశపెట్టడం జరిగింది హిందుసా. రైట్. ఇండియా యొక్క దశాంశ పద్ధతి లేదా డెసిమల్ సిస్టమ్ను అరబ్బు దేశంలో తర్వాత యూరప్ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఈ అబూబకర్ అనేటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ కాసింతో పాటు ఇండియాకు వచ్చిన వ్యక్తి. ఈ యొక్క అబూబకర్ అనే వ్యక్తి ప్రధానంగా మనకి రాసిన గ్రంథం వచ్చేసి చచ్ నామా అని చెప్పాల్సి ఉంటుంది. చచ్ నామా. రైట్. ఇది భారతదేశంపై అరబ్బుల దండయాత్ర గురించి వివరిస్తున్న గ్రంథము. రైట్. భారతదేశంపై అరబ్బుల దండయాత్ర. రైట్. మహమ్మద్ బిన్ కాసిం మరణం గురించి, మహమ్మద్ బిన్ కాసిం ఎలా దాడి చేశాడు, రైట్, ఆల్ హజాజ్ యొక్క కోపం ఎందుకు వచ్చింది, రైట్, అబూబకర్ ఈ చచ్చ రాజ్యం పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంది. మనకి సూరజ్ దేవి అలాగే పరిమళాదేవి వీళ్ళిద్దరూ కూడా మహమ్మద్ బిన్ కాసిం ద్వారా వాడుకోబడ్డారు. వాళ్ళు ఆల్ హజాజ్కి గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. సో వాళ్ళు ఇతనిపైన కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్గా అతన్ని వెనక్కి పిలిపించడం జరిగింది. ఆల్ హజాజ్ ఖలీఫా కాగానే మహమ్మద్ బిన్ కాసింను వెనక్కి పిలిపించి హత్య చేశాడు. ఆల్ హజాజ్ ఖలీఫా కాగానే మహమ్మద్ బిన్ కాసింను కనోజ్కు పోకముందే వెనక్కి పిలిపించి కాసింను హత్య చేయడం జరిగింది. అరబ్బుల దాడి సత్ఫలితాలు ఇవ్వని గొప్ప ఘన విజయం అన్నది స్టాన్లీ లేన్పూల్. అరబ్బుల దాడి సత్ఫలితాలు ఇవ్వని గొప్ప ఘన విజయం అన్నాడు స్టాన్లీ లేన్పూల్. రైట్. ఎందుకన్నాడంటే దాహిర్ని పనిష్ చేయాలి కాబట్టి పనిష్ చేసేసారు. సో విజయం వచ్చింది. రాజ్యం ఏర్పాటు చేశారా? చేయలేదు. రైట్. రాజ్యం ఏర్పాటు చేయకముందే మహమ్మద్ బిన్ కాసింని వెనక్కి పిలిపించి చంపేశాడు ఆల్ హజాజ్. కాబట్టి ఇది సత్ఫలితాలు ఇవ్వని గొప్ప విజయం అన్నాడు స్టాన్లీ లేన్పూల్. ఓకే, విజయమే కానీ రిజల్ట్ పర్ఫెక్ట్గా లేదు. ఒక రాజ్యం ఏర్పాటు చేస్తే పూర్తిగా మనకి ఒక గొప్ప ఫలితం ఇచ్చేది అంటున్నాడు. రాజకీయంగా ఎటువంటి ఫలితాలు లేనప్పటికీ సాంస్కృతికంగా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి అరబ్బు సంస్కృతితో కలగలిసిపోయిందనమాట. రైట్. కలగలిసిపోవడంతో మనకి ఇది రైట్ గొప్పగా అభివృద్ధి చెందింది. అరబ్బులు ఎక్కువగా మన బుక్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అరబిక్ భాషతో అరబ్ సంబంధాలు భారతదేశానికి ఏర్పడ్డాయి. రైట్. ఇస్లాం మతస్థులు ఇండియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జరిగింది. ఇస్లాం మెడిసిన్, యునానీ మెడిసిన్ భారతదేశానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనవిగా చెప్పాల్సి ఉంటుంది. భారతదేశంలో మొదట జిజియా పన్ను
విధించిన వారు అరబ్బులు. రైట్, జిజియా పన్ను ముస్లిమేతరులపై విధించే పన్ను. జిజియా పన్ను ముస్లిమేతరులపై విధించే పన్ను. ఇస్లాం మత రాజు పరిపాలించే ప్రాంతంలో నివసిస్తున్న ముస్లిమేతరులు కట్టవలసిన పన్ను అన్నమాట ఈ యొక్క జిజియా పన్ను. రైట్, ఒకవేళ కట్టకపోతే ఇస్లాం మతంలోకి మారాల్సి ఉంటుంది. మేము ఇస్లాం మతంలోకి మారము, మేము జిజియా పన్ను కట్టము అంటే మీ యొక్క రక్షణ బాధ్యత రాజుది కాదు. రాజు మీకు కాపాడడు. రాజు మీకు ఏమైనా జరిగినా పట్టించుకోవాలి అంటే మీరు పన్ను చెల్లించాలి. రైట్, ఇక్కడ డబ్బు ఎవరు కట్టాలి అంటే కుటుంబంలో ఉన్న సంపాదించే వ్యక్తులు మాత్రమే. మహిళలకి సంపాదన ఉండదు, మహిళలు చేసే పనికి జీతం ఉండదు కాబట్టి వాళ్ళని వదిలివేయడం జరిగింది. పిల్లలు, అలాగే వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కూడా మినహాయింపు ఇవ్వబడింది. భారత తత్వశాస్త్రములు, వైద్య, గణిత, ఖగోళ శాస్త్రాలకు అరబ్బు వాళ్ళు వాళ్ళ భాషలోకి అనువాదం చేయటమే కాక యూరప్లో ప్రచారం చేశారు. మన యొక్క ప్రముఖ గ్రంథాలైనటువంటి చరక సంహిత, శశ్రుత సంహిత, రైట్, ఆర్యభట్టీయం, ఖండకాద్యక, రైట్, ఇటువంటి అనేక గ్రంథాలని అరబిక్ భాషలోకి అనువదించుకున్నారు. యూరప్లో ప్రవేశపెట్టారు, అరబ్ దేశాల్లో ప్రవేశపెట్టారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు. రైట్, సామాజిక పరంగా, రైట్, ఎడ్యుకేషన్ పరంగా, రైట్, వైద్యము, గణితము, ఖగోళ శాస్త్రము, తత్వం వీటిపైన వాళ్ళకి అవగాహన వచ్చింది. రైట్, మనకి యునానీ మెడిసిన్ అనేది ఇండియాకి అనుకూలంగా మారిందనమాట. అరబ్బు కళ అభివృద్ధి చెందింది. ముల్తాన్, మలబారులలో అరబ్బు సంస్కృతి కేంద్రాలు ఏర్పడ్డాయి. ముల్తాన్ మరియు మలబార్. ముల్తాన్ అంటే పంజాబ్ ప్రాంతము, మలబార్ ప్రాంతం అంటే కేరళ ప్రాంతము. అరబ్బు సంస్కృతి కేంద్రాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. అరబ్బు సంస్కృతి కేంద్రాలు. రైట్, ఇది మనకు ప్రధానంగా ఇస్లాం మతము మరియు అరబ్బుల దండయాత్ర. దీనిపైన మనకు గతంలో ఈ యొక్క ఖలీఫా ఏ ఖలీఫా అనుమతితో దాడి చేయబడింది అనేది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. రైట్, మనకు మొదటి వాలిద్. రైట్, దీనిపైన ఇలా మనం చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.